న్యాయస్థానాలకి ఇప్పుడు ముస్లిం సంఘాలు ఒక పరీక్ష పెట్టింది. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు అయితే కనుక కర్ణాటకలో చేసినట్టుగా హిజాబ్ వేసుకుని మేము స్కూల్కి వస్తాం, హిజాబ్ వేసుకుని కాలేజీకి వస్తాం, బురకా వేసుకుని కాలేజీకి వస్తాం, బురకా వేసుకుని పరీక్షలు రాస్తాం, మీరు ఆపడానికి వీల్లేదు అన్నటువంటి రచ్చ నడిచింది. ఆ కారణంగా అసలు ప్రభుత్వం కూలిపోయి ఇంకో ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. ఆ స్థాయిలో అక్కడ పోలరైజేషన్ కూడా జరిగింది. దాని ఆధారంగా దేశవ్యాప్త పోలరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు న్యాయస్థానాలకు ఒక పరీక్ష వచ్చింది. ముఖానికి మాస్క్ కప్పుకుని హైకోర్టుకు వచ్చారు ఒక ముస్లిం మహిళా న్యాయవాది. దాన్ని తీసేయమని న్యాయమూర్తి అడిగితే అది నా ప్రాథమిక హక్కు అన్నారు. వాదన సమయంలో ముఖం చూపించడానికి నిరాకరించింది ఆ మహిళా న్యాయవాది. ఆమె పేరు సయ్యద్ అనైన్ ఖాద్రి. ఆమె వాదన జమ్మూ కాశ్మీర్ అంటే ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి చోటే లడఖ్ హైకోర్టు పట్టించుకోలేదు. హిజాబ్ ధరించిన మహిళా న్యాయవాది వాదన వినడానికి లడఖ్ హైకోర్టు నిరాకరించింది. ఆ మహిళా న్యాయవాది ముఖం కప్పుకుని ఉన్నారు. ముఖం చూపించమని న్యాయమూర్తి అడిగినప్పుడు ఆ ముఖం చూపించడం నిరాకరించడం, కోర్టులో ఏ మహిళా న్యాయవాది కూడా ముఖం కప్పుకుని వాదించకూడదని న్యాయమూర్తి అనడం, తర్వాత ఏ కోర్టులో అయినా ఏ న్యాయవాది అయినా సరే డ్రెస్ కోడ్లో మాత్రమే వాదించగలరు, అందులో హిజాబ్ చేర్చబడలేదని తేల్చి చెప్పారు. బట్ ఇప్పుడు మరి మతపరంగా మా మతాచారం అంటే రేపు పొద్దు నుంచి నెక్స్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకుని కోట్ వేసుకోవడం కాకుండా హిందువులు కూడా పంచె అది వేసుకుని వెళ్తారు. క్రైస్తవులు కూడా అదేది మెళ్ళో ఇది కూడా వేసుకుని వెళ్తారు, క్రాస్ కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి.